భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఖండించారు. ఈ దాడికి నిరసనగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. జస్టిస్ పై దాడిని యత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ, డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ, రుద్రపోగు సురేష్ మాదిగ, కూచిపూడి సత్యం మాదిగ, వేమూరి సుధీర్ మాదిగ, మురికిపూడి హృదయ రాజు మాదిగ, చిలక సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, నిందితుడి వెనుక ఎవరెవరు కుట్రలు చేశారో సమాజం ముందుకు తీసుకురావాలని, అందుకోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల చేతనే ఒక సమగ్రమైన స్వతంత్రమైన దర్యాప్తు చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ చీఫ్ జస్టిస్ దళితుడైనందువల్లనే ఆయన మీద ఒక దుర్మార్గమైన దాడికి పాల్పడ్డ వ్యక్తులే కాదు, ఆయన వెనుక కొన్ని శక్తులు ఉన్నాయేమో అని చెప్పి అనుమానం కలుగుతున్నది. సుప్రీంకోర్టులో పలు సందర్భాల్లో విచారణ జరుగుతున్నప్పుడు జడ్జిలు కొన్ని సందర్భాల్లో కొన్ని కామెంట్ చేసిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. అయోధ్య కేసు విచారణ జరుగుతున్న సమయంలో రాముడు ఫలాని చోటునే పుట్టిండని ఆధారాలు ఏంటని చెప్పి ఆ రోజు జడ్జీలు అడిగారు. రఘువంశానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా బతుకున్నారా అని వాళ్ళు అడిగారు. రాముడు జన్మస్థలమైన అయోధ్యకు మీరు ఒక పుణ్యక్షేత్రంగా ఎలా భావిస్తారని చెప్పి జడ్జిలు పిటిషన్దారులు ప్రశ్నించారు. రాముడు అంటేనే అయోధ్య జన్మభూమి అని దేశ ప్రజలందరూ తెలిసిన హిందూ సామాజిక మతానికి సంబంధించిన జడ్జీలే ఈ ప్రశ్నలు వేసినప్పుడు, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు జడ్జీలు ఈ ప్రశ్నలు వేసినప్పుడు దీన్ని ఎవరు ఆనాడు ఖండించలేదు, ఇలాంటి దాడికి పాల్పడలేదు. అదే సమయంలో శబరిమల విచారణ సుప్రీంకోర్టులో జరుగుతున్నప్పుడు స్త్రీలకు పురుషులకు మధ్య అసమానతలు ఉండదని, రాజ్యాంగం దాన్ని అంగీకరించదని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పుడు దాన్ని ఎవరు కూడా ఖండించలేదు, దాడికి పాల్పడలేదు. దానికి కారణం వాళ్ళు ఆనాడు రాముడి మీద వ్యాఖ్యలు చేసిన వాళ్ళు, అయోధ్య మీద తీర్పు